క్యాప్సికమ్ దలియా ఉప్మా. ఓకే, సో నిజంగా ఉప్మా చాలా బ్లాంట్గా తీసుకుంటారు, బట్ దలియా యూస్ చేస్తున్నాం కాబట్టి ఇంకా బ్లాంట్ ఉంటుందని ఫీల్ అవుతుంటారు. బట్ ఎస్, మన షోలో ఏ రెసిపీ అయినా టేస్టీగా చేస్తాం కాబట్టి చూద్దాం ఆ కాంబినేషన్ ఎలా ఉంటుంది ఏంటి. క్యాప్సికమ్ కూడా ఇంక్లూడ్ చేస్తున్నాం కాబట్టి ఒకసారి చూడాల్సిందే. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాం. ఓకే, లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే, సో దలియా ఆల్రెడీ నువ్వు నానబెట్టి తీసుకొచ్చావు. సో క్యాప్సికమ్ అన్ని రకాల క్యాప్సికమ్స్ అంటే అన్ని కలర్స్ యూజ్ చేస్తున్నాము. బఠానీ కూడా యాడ్ ఆన్, క్యారెట్ యాడ్ ఆన్. సో ఉప్మా అనగానే బఠానీ అండ్ క్యారెట్ బేసిక్ ఉండాలి ఇప్పుడు యాక్చువల్గా చెప్పాలంటే. సో ఎందుకంటే వెజిటబుల్స్ ఇంక్లూడ్ చేసుకుంటుంటేనే బెటర్. సో చూద్దాం, చాలా కలర్ఫుల్గా ఉన్నాయి ఇంగ్రీడియంట్స్. సో మరి ఎలా చేస్తాయేంటి ఉప్మా అని. ఓకే, సో ఫస్ట్ స్టవ్ ఆన్ చేసేయండి. ఓకే, ముందుగా కొంచెం నూనె, సో యూజువల్గా దలియా ఎలా ఉపయోగపడుతుంది మన థీమ్కి, ఎలా సంబంధం? సో నేను ఇంతకుముందు చెప్పినట్టు ఓన్లీ క్యాలరీస్ కట్ డౌన్ చేయడమే కాదు, మనము ఫైబర్ ఎక్కువగా ఉన్న ఫుడ్ తీసుకోవాలి కూడా. ఓకే, సో దలియాలో మనకు ఫైబర్ అనేది ఎక్కువగా ఉంటుంది అండ్ అలాగే గ్లైసమిక్ ఇండెక్స్ కూడా తక్కువగా ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ ఇంకో స్పూన్ ఆవాలు, జీలకర్ర, ఓకే, మినప్పప్పు, జీడిపప్పు కూడా. ఓకే, సో యూజువల్గా మనము పోపు రెడీ చేసేసుకున్నాము. సో ఇంకా ఏమైనా ఎక్స్ట్రా యాడ్ ఆన్ ఇంగ్రీడియంట్స్ మనం ఇంక్లూడ్ చేసుకోవచ్చా పోపులో, సో దట్ హెల్త్ వైజ్ మనకు బెనిఫిట్ ఉండడానికి? సో ఏదైనా సరే ఫస్ట్ మనం వెజిటేబుల్స్తో చేసుకోవడం చాలా మంచిది. సో ఫస్ట్ మనం డైట్ స్టార్ట్ చేయడం విత్ ఫైబర్తో స్టార్ట్ చేస్తే అది ఏంటంటే మనకు త్రూ అవుట్ ద డే మనకు డైజెషన్ని చక్కగా ఇంప్రూవ్ చేస్తూ ఉంటుంది అండ్ అలాగే మనకి ఇమ్యూనిటీ కూడా చక్కగా పెరుగుతుంది. సో ఉప్మా మోస్ట్లీ మనం బ్రేక్ఫాస్ట్లోనే ప్రిఫర్ చేస్తాం కాబట్టి ఇలా వెజ్జెస్తో స్టార్ట్ చేయొచ్చు అండ్ సేమ్ డైట్ మనం లంచ్లో కూడా ప్రిఫర్ చేయొచ్చు. ఓకే, సో చక్కగా వేగిపోయాయి. నెక్స్ట్ తర్వాత ఉల్లిపాయ ముక్కలు, సో నెక్స్ట్ ఏం వేస్తున్నాం? ఆ తర్వాత టొమాటో ముక్కలు కూడా, నెక్స్ట్ పచ్చిమిర్చి కూడా, సో మిగతా మనము వెజిటబుల్స్ వేసుకున్నాము. కొంచెం బఠానీ, క్యారెట్స్, ఇప్పుడు బెల్ పెప్పర్స్ అన్నీ కూడా వేసేస్తున్నాం. ఫస్ట్ గ్రీన్ బెల్ పెప్పర్, ఎల్లో బెల్ పెప్పర్, అలాగే రెడ్ బెల్ పెప్పర్. పర్ఫెక్ట్, సో చాలా కలర్ఫుల్గా ఉంది. సో ఉప్పు ఏమైనా యాడ్ చేసుకున్నాం? ఉప్పు అండ్ అలాగే పసుపు కూడా యాడ్ చేసుకున్నాం. ఓకే, కొంచెం సాల్ట్, అలాగే కొంచెం పసుపు. సో యూజువల్గా ఉప్మా కాబట్టి మనం మార్నింగ్ టైమే ప్రిఫర్ చేస్తుంటాం, బట్ సమ్ టైమ్స్ నైట్ కూడా తీసుకోవాలనుకుంటే ఎస్పెషల్లీ ఆ దలియా అనేది మనం యూస్ చేయొచ్చు. యూస్ చేయొచ్చు. సో దలియాలో మంచి ఫైబర్ ఉంటుంది కాబట్టి అది మనం ఏ టైంలో అయినా ప్రిఫర్ చేయొచ్చు. నైట్ టైంలో కూడా ఇలా వెజ్జీస్ యాడ్ చేసి తీసుకుంటే ఫుల్ మీల్ అయిపోతుంది. ఓకే, సో మనం ఆ దలియా కూడా యాడ్ చేద్దాము. కొన్ని వాటర్ వేసి ఫస్ట్ వాటర్ వేసేసుకుందాం, తర్వాత దలియా మెల్లిమెల్లిగా యాడ్ చేద్దాం. ఆల్రెడీ మనం దలియాని నానబెట్టేసాము. పర్ఫెక్ట్. సో యూజువల్గా
మామూలుగా హెల్దీ ఫుడ్ తీసుకోవాలి అన్న వాళ్ళు క్వాంటిటీ అనేది చాలామంది తీసుకోవట్లేదు. ఎస్ అండ్ ఎటువంటి క్వాంటిటీ మనం చూస్ చేసుకోవాలి అంటే చాలామంది మెజర్మెంట్స్ తెచ్చేసుకుంటున్నారు. సో మెజర్మెంట్స్ చేసుకునే తీసుకోవాలా లేకపోతే లైక్ అందాజుగా తీసుకుంటే సరిపోతుంది? సో నార్మల్గా మీరు చెప్పినట్టు అందాజుగా కొంచెం అప్రాక్సిమేట్గా తీసుకుంటే సరిపోతుంది. మరీ పర్టికులర్గా మెజర్మెంట్ కూడా అవసరం లేదు. ఎందుకంటే మనం అందులో ఇంక్లూడ్ చేసింది ఎవ్రీథింగ్ కూడా మనకు కుక్ చేసిన తర్వాత సేమ్ న్యూట్రీ వాల్యూస్ ఉండవు అనమాట. సో అందుకని చెప్పేసి మనం నార్మల్గా లైక్ రైస్ కానీ సీరియల్స్ కానీ పల్సెస్ కానీ ఉంటే జస్ట్ ఒక కప్ తీసుకోమని చెప్తాం, ఒక కప్పు. అండ్ ఇలాంటి వెజిటేబుల్స్ అయితే ఒక చిన్న కటోరీ, అలా మనం జస్ట్ కొంచెం అప్రాక్స్గా తీసుకుంటే సరిపోతుంది. సో గుడ్ కొలెస్ట్రాల్ని ఇంక్రీజ్ చేసుకోవాలంటే ఎటువంటి ఇంగ్రీడియంట్స్ మనం ఇంక్లూడ్ చేసుకుంటూ ఉండాలి? సో గుడ్ కొలెస్ట్రాల్కి మనకు ఫైబర్ హెల్ప్ చేస్తుంది అండ్ దాంతోపాటు omega-3 అండ్ omega-6 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా హెల్ప్ చేస్తుంది. అయితే omega-3 అన్నప్పుడు ఫిష్ ఆయిల్స్ ఎవ్రీడే చాలా మంది యూస్ చేస్తుంటారు. సో ఎవ్రీడే అలా యూస్ చేయొచ్చా? నో ప్రాబ్లమ్ ప్రతి ఒక్కరు? సో ఫిష్ ఆయిల్ అనేది మనం కొంచెం అంటే అది కూడా మనకు మళ్ళీ స్టోర్డ్ ఫామ్లోనే వచ్చేస్తుంది. సో అలా కాకుండా మనం డైరెక్ట్గా ఫిష్ తీసుకోవడం, లేదంటే ఆల్ టైప్ ఆఫ్ సీడ్స్లో మనకి ఎక్కువగా omega-3 అండ్ 6 ముఖ్యంగా మనకు ఫ్లాక్ సీడ్స్లో ఎక్కువగా ఉంటుంది అనమాట. సో అలాంటి సీడ్స్ మనం ఎవ్రీడే డైట్లో కనుక, లేదంటే మనం తీసుకునే సాలడ్స్లో ఇంకేదైనా దాంట్లో ఇంక్లూడ్ చేసుకుంటా ఉంటే మనకు న్యాచురల్గా బాడీ అబ్జార్ప్షన్ ఉంటుంది. ఓకే పల్లవి, సో ఉప్మా రెడీ అయిందో లేదో చూసేద్దామా? చూసిద్దాం. ఎంత కలర్ఫుల్గా రెడీ అయిపోయింది కదా. సో మరి సర్వ్ చేసుకుందామా? ఇంకా మనం సర్వ్ చేస్తున్నాం. చాలా ప్లాంట్గా తీసుకుంటుంటాం ఉప్మా, ఇదైతే చాలా కలర్ఫుల్గా ఉంది. అండ్ గోధుమ రవ్వ అంటే దలియా యూస్ చేసాము. టేస్ట్ ఎలా ఉంటుందో ఏంటో కొంచెం డౌట్గా ఉంది. చూద్దాం. మరి రెడీ అయిపోయినట్టేనా? క్యాప్సికమ్ దలియా ఉప్మా రెడీ అయిపోయింది. ఓకే, టేస్టీ టేస్టీ క్యాప్సికమ్ దలియా ఉప్మా రెడీ. మరి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. క్యాప్సికమ్ దలియా ఉప్మాకి కావాల్సిన పదార్థాలు: నూనె 2 టేబుల్ స్పూన్లు, ఆవాలు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, మినప్పప్పు 1 టేబుల్ స్పూన్, జీడిపప్పు కొద్దిగా, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, టొమాటో ముక్కలు 1 కప్పు, పచ్చి బఠానీలు 1 కప్పు, క్యారెట్ ముక్కలు 1 కప్పు, గ్రీన్ క్యాప్సికమ్ ముక్కలు 1 కప్పు, ఎల్లో క్యాప్సికమ్ ముక్కలు 1 కప్పు, రెడ్ క్యాప్సికమ్ ముక్కలు 1 కప్పు, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, గోధుమ రవ్వ 1 కప్పు. క్యాప్సికమ్ దలియా ఉప్మా తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో నూనె పోసి వేడయ్యాక అందులో ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, జీడిపప్పు, ఉల్లిపాయ ముక్కలు, టొమాటో ముక్కలు, పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి. తర్వాత అందులో పచ్చి బఠానీలు, క్యారెట్ ముక్కలు, గ్రీన్ క్యాప్సికమ్, ఎల్లో క్యాప్సికమ్, రెడ్ క్యాప్సికమ్, ఉప్పు, పసుపు వేసి కలిపి మగ్గించుకోవాలి. ఇప్పుడు అందులో నీళ్లు, నానబెట్టుకున్న గోధుమ రవ్వ వేసి కలిపి మూత పెట్టి కొద్దిసేపు ఉడికించుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన క్యాప్సికమ్ దలియా ఉప్మా రెడీ.